అందమైన పల్లెటూరు, కాలుష్యానికి దూరంగా ఆహ్లాదానికి దగ్గరగా ఉండే గ్రామం. అక్కడ మురుగు కనిపించదు. ఇంటికో ఇంకుడు గుంత, ఆవరణలో ఓ పెరటి తోట. ఇది ఎక్కడో ఫారెన్లో ఉండే విలేజ్ గురించి కాదు, మన తెలంగాణలోని పెద్ద జిల్లాలో ఉన్న గ్రామం గురించి. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గ్రామానికి ఒకసారి వెళ్ళొద్దాం. పెద్దపల్లి రూరల్ మండలంలోని కాసులపల్లి పేరుకు తగ్గట్టు కాసులపల్లి కాకపోయినా పర్యావరణ కాలుష్యం కనిపించని పచ్చని పల్లి. 495 నివాసాలుండే ఈ గ్రామంలో 1584 మంది జనాభా నివసిస్తోంది. 36 స్వశక్తి మహిళా సంఘాలు ఈ గ్రామాన్ని కలిసికట్టుగా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాయి. పక్కాగా పంచసూత్రాలను అమలు చేస్తున్నాయి. ఊళ్ళో ఇంటింటా ఇంకుడు గుంతలుంటాయి. ఇక్కడ ఏ ఇంటి నుంచి కూడా మురుగునీరు బయటకు రాదు. మురుగునీటి కాల్వలు రోడ్లపై కనిపించవు. మురుగునీటి కాల్వలే లేని గ్రామంగా కాసులపల్లి పేరు కణకణ మోగుతోంది. గ్రామ పంచాయతీ నందు 100% ఇంకుడు గుంతలు ఉన్నవి. ఇక్కడ కూడా డ్రైన్స్ అనేవి, ఓపెన్ డ్రైన్స్ అనేవి ఎక్కడ లేవు. తద్వారా మనం దోమల నివారణకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మన దగ్గర వానర్వనాలకి కోతులు కూడా తప్పించుకోవడానికి వానర్వనం నిర్మించడం జరిగింది. అది కూడా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయినాము. డిపిఓ గారి ఆదేశాల ప్రకారం మన గ్రామ పంచాయతీ నందు వర్మి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో మాదిరి రోజువారీ కూరగాయలు, ఆకుకూరల కోసం మార్కెట్కు వెళ్లకుండా కాసులపల్లిలో ఇంటింటా వాటినే పెంచుతుంటారు. ఇంటికో పెరటి తోట ఇక్కడ సర్వసాధారణం. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ దేవసేన స్ఫూర్తితో పంచసూత్రాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది కాసులపల్లి. ఈ గ్రామాన్ని అప్పటి గవర్నర్ తమిళిసై కూడా సందర్శించారు. పెరటి తోటలను పెంచుతున్న గ్రామస్తులను అభినందించారు. ఇక్కడి సాగు కూడా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుతుంటుంది. ఒకటో రెండో ప్రత్యేకతలుంటే వాటినే ఫోకస్ చేయొచ్చు. కానీ ఈ గ్రామంలో ప్రతిదీ ప్రత్యేకతే. కోతులు ఊళ్ళోకి రాకుండా ప్రత్యేక వనాలను ఊరి శివార్లలో పెంచుతున్నారిక్కడ. తమ సేంద్రియ వ్యవసాయం కోసం వర్మీ కంపోస్ట్ ను గ్రామస్తులే స్వయంగా తయారు చేసుకుంటారు. ఎక్కడా చెత్తా చెదారం కనిపించదు. ఈ ఊళ్ళో ఇప్పటికే ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. ప్లాస్టిక్ భూతంపై యుద్ధం ప్రకటిస్తూ ఎక్కడైనా ప్లాస్టిక్ ఆనవాళ్లుంటే ఏరిపారేస్తున్నారు. ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాము. బోర్లలో సమృద్ధిగా నీరు ఉంటుంది అప్పటి నుండి. అలాగే ఇంటింటికి పెరటి తోటలు, కూరగాయల చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ ప్రతి ఇంటికి అందరూ సొంతంగా వాళ్ళ ఎవరి ఇంటి వెనకాల వాళ్ళు ఈ కూరగాయల చెట్లతోటి కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనడానికి కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. వ్యక్తిగత ఆరోగ్యాలను సేంద్రియ పంటలతో కాపాడుకుంటూనే తమ ఊరి ఆరోగ్యాన్ని, అందాన్ని అంతకంతకు కాపాడుతూ వార్తల్లో నిలుస్తోంది ఈ కాసులపల్లి. ఐకమత్యంతో కలిసుంటే ఒక గ్రామం ప్రగతి దిశలో ఎలా పరుగులు పెడుతుందో లోకానికి చాటి చెబుతోంది కాసులపల్లి.